మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి పవిత్రమైన కాలం. ఆస్తికులు శివభక్తులు భక్తి శ్రద్ధలతో శివరాత్రిని జరుపుకుంటారు. శివరాత్రి అంటే ఉపవాసం జాగారం పక్కా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. మా రూటే సపరేటు అంటూ మహాశివరాత్రి రోజు మాంసం తింటారు. శివాలయం సాక్షిగా జంతువులను బలిచ్చి దాన్ని మహాప్రసాదంలా పూజిస్తారు. ఇంతకీ ఆ వింతాచారం ఎక్కడ ఉంది? మహాశివరాత్రి పర్వదినాన మాంసం ఎందుకు తింటారు? వాచ్ ది స్టోరీ. తులసి దళాన్ని మాత్రమే పూజించే పండుగ శివరాత్రి. శివునికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి పరమ పవిత్రంగా మారే పండుగ. శివరాత్రి అందరికీ ఒకటైనప్పటికీ జన్మరాశిని బట్టి పూజించడం వల్ల అంతరంగిక శక్తి మేల్కొనే అవకాశం పెరుగుతుంది. ప్రతి రాశికి విశ్వంతో ప్రత్యేకమైన సంబంధం ఉన్నందున జన్మరాశి ప్రకారం నిర్దిష్ట వస్తువులను శివునికి సమర్పించడం ద్వారా శివునికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అందుకే శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రాంతంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుపుకుంటారు. లంకలో రామాలయం ఉందంటే ఎంత వింతగా ఉంటుందో నిజామాబాద్ జిల్లా లొంకలో ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని చూస్తే కూడా అంతే వింతైన అనుభూతి కలుగుతుంది. అవును, ఆ శివుని అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజు శివభక్తులందరూ పుణ్యస్నానాలను ఆచరించి ఆ శివుని దర్శించుకొని అంతే పవిత్రంగా జాగరణ చేస్తారు. కానీ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లొంక గ్రామంలో రామలింగేశ్వర ఆలయం మాత్రం వెరైటీ. మహాశివరాత్రి రోజు ప్రసాదం మాంసం తినడం ఇక్కడ ఆనవాయితీ. శివరాత్రి రోజు జాగారం చేసిన భక్తులు ఆలయంలో మేకలను కోసి ఆ నైవేద్యాన్ని శివునికి ప్రసాదంగా చూయించి అనంతరం పూజిస్తారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన తంతు కాదు, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. తాము అనుకున్న కోరికలను ఆ బోలో శంకరుడు తీర్చినందుకు కృతజ్ఞతగా మాంసాన్ని ప్రసాదంగా పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి ఆచారం బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే ఇలాంటి వింతాచారం ఆచరణ అవుతుంది. అయితే ఆ ఆలయాల్లో మాంసాహారం తినే అలవాటు ఎక్కడా లేదని, కేవలం ఇక్కడ భక్తులు మూఢాచారం వల్లే తరతరాలుగా ఈ ఆలయంలో మాంసాహారం తినే అలవాటు కొనసాగుతుందని ఆలయ పూజారి చెప్పారు. శివరాత్రి మహాశివరాత్రి అనేటువంటిది పూర్తిగా నిలాహారం ద్వారా చేసుకునేటువంటి పర్వదినం. అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి 12:30కు నిషిపూజ అయిపోతుంది. నిషిపూజ అయిన తర్వాత తెల్లవారి ఉదయం అన్నపూజలు జరుగుతాయి. అన్నపూజలు జరిగిన తర్వాత మహానివేదన ద్వారా స్వామివారి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మిగతా ఇతర కులస్తులు ఇతర వర్గస్తులు వారి యొక్క కోరికలు తీరడం చేత ఈ రోజున రేపు కూడా వారు ఇక మాంసాహార పదార్థాన్ని స్వామివారికి నివేదనగా చూయించి రేపు వారు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శివరాత్రి పర్వదినంలో కానీ ఏ ఒక్క క్షేత్రంలో కూడా దేవస్థానంలో ఎలాంటి మాంస పదార్థాలు తీసుకోవడము పద్ధతి కాదు. వారు మూఢాచారం ద్వారా ఈ పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు, పద్ధతిని అలాగే ఆచరిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇక్కడి వరకు తీసుకురారు. ఆ చెట్ల కిందనే చేసుకొని అక్కడే స్వామివారిని తలుచుకొని నివేదన తీసుకుంటారు. ఆనవాయితీ ఎలా ఉన్నా ఆచారం ఏమైనా శివరాత్రి రోజు జంతువులను బలిచ్చి శివుడికి ప్రసాదంగా పెట్టడం తమకు ఆచారంగా వస్తుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఆ ఆనవాయితీ ఎప్పటి నుండో కొనసాగుతుందని, ఇలా చేయడం వల్ల తాము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అయితే తాము కేవలం ఆలయం బయటే జంతువులను బలిచ్చి అక్కడే వండుకొని ఆ ప్రసాదాన్ని తింటామని, ఆ తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకొని తిరిగి మరుసటి రోజు ఆ పరమశివుని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తామని భక్తులు చెప్తున్నారు.